వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రాజు వాళ్ళ ఫ్రెండ్ బాలు ఇంటికి వస్తాడు కదా, ఈలోపు ముత్యాలు అందరూ కలిసి ఇక బాలుని చూసి ఏంట్రా ఇంటికి వచ్చారు, ఇక మీ అమ్మ నన్ను బాధ పెట్టే విషయం అయితే ఇక్కడ చెప్పకండి అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు అంటుండగా, చెప్పరా అని చెప్పేసి అంటుండగా ఈలోపు రేణుక అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పేసి రేణుక వస్తుండగా అసలు ఏం జరిగిందిరా అని చెప్పేసి బాలును అడుగుతూ ఉంటాడు రాజు. అసలు ఏం చెప్పాలంటే మా అమ్మ నాన్నకు తెలియకుండా ఇక మేము పెళ్లి చేసుకున్న 2 నెలలకే వీళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు కలిసి ఇక మా ఇద్దరిని విడగొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాగో విడిపోయారు, దానివల్ల మీరిద్దరు కలిసిన వాళ్ళను ఎలా విడగొట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అప్పలనాయుడు అంటారు. వాళ్ళు అలా ఇలా పెద్దలు అవుతారు అలా చెప్పేవాళ్ళు అని చెప్పేసి అప్పలనాయుడు ఉంటారుగా, ఇప్పుడు వాళ్ళ నిర్ణయం కాదు కానీ మీరే నిర్ణయం తీసుకుంటారు, ముందు అది చెప్పండి అని చెప్పేసి ముత్యాలంటే రాజు ఇదే ప్లేస్లో మనం ఉంటే అని చెప్పేసి అప్పుడు రాజు ఊహించుకుంటూ రూప అదే ప్లేస్లో నిలబడి పెద్దవాళ్ళకు ఇష్టం లేనప్పుడు ఇక మేమిద్దరం దూరంగా ఉండి వాళ్ళకు నచ్చినప్పుడు కలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. దూరంగా ఉండడం మా వల్ల కావట్లేదు, ఇక మేము ఒక ప్లాన్ చేసాం అని చెప్పేసి అంటుండగా అప్పలనాయుడు ప్లాన్ అని చెప్పేసి అంటుండగా అమ్మాయి గారు ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అబద్ధం చెప్పాం అని చెప్పేసి ఈ విధంగా రాజు ఆలోచించుకుంటూ ఈ విషయం చెప్పేసరికి ముత్యాలు అప్పలనాయుడు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఈ పిల్లని ఉంచుకునడానికి అలా ఎందుకు అబద్ధం చెప్పారా అని చెప్పేసి అప్పలనాయుడు అంటుండగా తప్పలేదు మావయ్య అని చెప్పేసి రూప అంటుంది. మీరేమో రాజుకు సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు కూడా సంబంధం చూస్తున్నారు, అలా మీకు పెళ్లి చేయడానికి మనసు ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు, అలాగే ఇక మీ ఇద్దరిని మార్చలేమని చెప్పేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్న మామయ్య అని చెప్పేసి రూప అంటుంది. చేయడం వల్ల అమ్మాయి గాని రోడ్డు మీద నిలబెట్టే చూడలేకనే అలా అబద్ధం ఆడి ఇంటికి తీసుకొచ్చానని చెప్పేసి రాజు చెప్తూ మంచి పని చేశారని చెప్పేసి అప్పలనాయుడు ముత్యాల వైపు చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు రూప అత్తయ్య అని చెప్పేసి పిలుస్తుండగా నువ్వు నన్ను అలా పిలవకు, అమ్మ నన్ను మోసం చేసి నన్ను అమ్మదనానికే ఇక దూరం చేసావని చెప్పేసి ఈ విధంగా ముత్యాన్ని అంటూ ఉంటుంది. కడుపులో ఇంటి వారసుడు పెరుగుతుందని చెప్పేసి సంతోషపోయాను, మోసం చేశారు, మనమంతా మోసపోయాం చెప్పేసి ముత్యాలు అరుస్తూ ఉంటుంది. మోసం చేసిన వాళ్ళకి ఇంట్లో అధికార స్థలం లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అలా అనకమ్మ, అర్థం చేసుకున్న వాళ్ళే మీరే ఇలా అంటే ఎలా అని చెప్పేసి రాజు అంటుండగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ముత్యాలు అంటుండగా ఏం మాట్లాడుతున్నావు ముత్యాలు అని చెప్పేసి అప్పలనాయుడు అంటారు. నాకు తెలుసయ్యా, ఇక ఎలా ఉండి ఎలా నిర్ణయం తీసుకొని మాట్లాడని నాకు బాగా తెలుసు ముత్యాలు, ఇక వాళ్ళు చేసింది తప్పేనే, కానీ వాళ్ళ స్థానంలో ఉండి నువ్వు కూడా గత ఆలోచిస్తావే అని చెప్పేసి ముత్యాల అత్త అంటూ ఉంటుంది. అత్త నువ్వు చెప్పావని చెప్పేసి చేరదీశాను, నాకు ఇష్టం లేకపోయినా ఏంటి వారసుడు అని చెప్పేసి దగ్గర తీసుకుంటే ఇక వీళ్ళ ప్రెగ్నెన్సీ అబద్ధం అని ఇక నేను చేరనేనేను అని చెప్పేసి ముత్యాలు అంటుండగా ఈ రూప ప్రెగ్నెన్సీ అని చెప్పేసి బంగారం లాంటి సంబంధం చెడిపోయిందని చెప్పేసి ధనాలంటుంది. లేకపోతే ఈ పాటికి బామర్ది సియానికి అల్లుడై ఉండేవాడు, అయినా అన్నయ్య ఎప్పుడు మీ స్వార్థం గురించి ఆలోచించడం తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. లేష్ నీకేం తెలియదు ఊరుకొని చెప్పేసి ముత్యాలు అంటుండగా ఆయనకు తెలియదని నువ్వు ఎలా అంటున్నావమ్మా, ఇక నీ స్థానంలో ఉంచి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ మా స్థానంలో వచ్చి ఒకసారి ఆలోచించని చెప్పేసి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి చెంప పగల కొట్టేస్తుంది. ఇక వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీలేరు, వీళ్ళు నన్ను మోసం చేశారని చెప్పేసి ముత్యాలు అంటుండగా నీ గురించి ఎంత ఆలోచించామో అది మాకు మాత్రమే తెలుసమ్మా అని చెప్పేసి అంటుండగా తెలుసు నాయన, బాగా ఆలోచించి నా కడుపుకు బాగా కోత పెట్టారు కదరా అని చెప్పేసి మీరు ఇక్కడ ఉండే విపక్తి లేదు అని చెప్పేసి రాజును రూపును ఇక వెంటనే మెడల్ పట్టుకొని గెంటేస్తుంది ముత్యాలు. కానీ రాజు రూప అలా జరుగుతుందేమో మాకు అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతారు. కానీ అక్కడ గెంటేసింది ఇక బాలు వాళ్ళ లవర్ని ఇద్దరిని కలిపి ముత్యాలు నెట్టేస్తుంది. ఒకవేళ ఇదే పొజిషన్ అత్తయ్యకు చెప్పేది ఉంటే మనని ఇలా మెడలు పట్టుకొని గెంటేస్తుంది కదా రాజు అని చెప్పేసి రూప అనుకుంటూ ఉంటుంది. ఈలోపు రేణుక బాలుని చూసి ఏంది గివులు గీడుకొచ్చి నటిస్తున్నారు, ఏదో జరుగుతుంది, రాజు రూప ఏదో దాస్తుందని చెప్పేసి అనుమానం వస్తూ ఉంటుంది. ఇదే విషయం మా ఇంట్లో జరిగి ఉంటే ఫస్ట్ నేనే చచ్చేదాన్ని అని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా రాజు రూప మాటలు విని షాక్ అయిపోతారు. అని చెప్పేసి అంటుండగా అప్పుడు బాలు తన వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతారు కదా, ముత్యం లోపలికి వెళ్ళిపోతుంది. రేపు మనకు జరగబోయేది ఇదే అని చెప్పేసి రాజు రూపతో అంటాడు. అదండమ్మాయి గారు అని చెప్పేసి బాలు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మా కోసం అలా అని చెప్పేసి రాజు తన ఫ్రెండ్తో అంటుండగా ఏం పర్వాలేదురా, కానీ మీ అమ్మతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బాలు చెప్తూ ఉంటాడు. కానీ ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి రూప అనుకుంటూ వస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ కాదని చెప్పేసి మీ మీద అలా తెలిసి రెచ్చిపోయినందుకు ఇక రూప ప్రెగ్నెన్సీ కాదని తెలిస్తే మా అమ్మ ఎంత రియాక్ట్ అవుతుందని చెప్పేసి రాజు మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణు. ఏంది రూప ప్రెగ్నెన్సీ కాదా అంటే
నా అనుమానమే నిజమన్న మాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, మీరు ఆవిడకు అనుమానం రాకుండా జాగ్రత్త పడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీ మీద, మీ ప్రెగ్నెన్సీ మీద ఆవిడ చాలా హోప్స్ పెట్టుకున్నారు. థ్యాంక్స్, నా నమ్మకంతో మీరు వచ్చి మా అమ్మతో మాటలు పడ్డారు బాలు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. బాలు వెళ్ళిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వేస్టే రాజు అని చెప్పేసి ఈ విధంగా రేణుక అనుకుంటుండగా, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, టైంకు తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలి, లేకపోతే మన నిజం బయటపడిపోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రాజు రూపకి చెప్తూ ఉండగా రేణుక వింటూ ఉంటుంది. మన నాటకాన్ని రసక్తి కట్టేలా చేయాలి, ప్రెగ్నెన్సీ లాగా టైంకు తినాలి, అంతేకాదండి ఇక అత్తయ్య గారిని కాస్త కూలు చేయాలని చెప్పేసి ఈ విధంగా రూప అంటుండగా, దాని గురించి నేను ఆలోచిస్తలే అని చెప్పేసి రాజు అంటే పెద్దయ్య గారు కూడా ఇక చాలా బాధలో ఉన్నాడు, కూల్ చేయాలని చెప్పేసి రాజు అంటుండగా, ఇక మనం ఇక్కడ ఉంటే నాన్నను ఎలా కూల్ చేయగలం అని చెప్పేసి ఈ విధంగా రూప అంటుంది. ఒక ఐడియా అమ్మాయి గారు, ఏంటి రాజు అది అని చెప్పేసి రూప అంటుంది. వనభోజనాల ప్రోగ్రాం పెట్టి ఇక అయ్యగారిని ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్దాం అంటే నాన్న వస్తాడంటవా, ఇక మందరానికి ఫోన్ చేసి చెప్తా అని చెప్పేసి మందరాన్ని ఫోన్ చేసి ఇక వనభోజన కార్యక్రమాన్ని అయ్యగారిని కూడా తీసుకుంటా అని చెప్పేసి మందరానికి ఫోన్ చేస్తుండగా, ఒప్పుకుంటాడో లేడో అన్న, ఒప్పేలా నువ్వు చేయాలి, సరే అన్న నేను ఒప్పిస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇదంతా రేణుక వింటుంది కదా, ఓహో ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారా, ఆ ప్రోగ్రాంలో మీ నిజ స్వరూపం బయటపడేస్తా అని చెప్పేసి రేణుక అనుకుంటూ ఉంటుంది. ఇక మందరం మాటలు దీపక్ వింటాడు కదా, ఇక మా అమ్మ కష్టాలు పడుతుంటే మీరు వనభోజన కార్యక్రమంలో సంతోషంగా ఉంటారా, అక్కడ రూపను రాజును ఏం చేయాలో నేను అదే చేస్తాను చెప్పేసి అనుకుంటూ అదే అని చెప్పేసి సూర్యప్రతాప్ దగ్గరికి మందారం వచ్చిన తర్వాత, ఏంటి మందారం అని చెప్పేసి అంటుండగా, రేపు మన బస్తీ వాళ్ళందరూ వనభోజనాలకి వెళ్తున్నారు, మన ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటుందని అంటున్నారు అని చెప్పేసి మందారం చెప్తుంది. లేదు మందారం, నా మనసేం బాగలేదని చెప్పేసి అంటుండగా, అప్పుడు వెంటనే పద్మ అదే విరూపాక్షి, అట్లా ఎట్లా అంటారు అయ్యగారు, కాస్త మనసు కుదుట పడానంటే ఇక వనభోజ కార్యక్రమానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని చూస్తే అదే మనసు కుదుట పడుతుందయ్యా అని చెప్పేసి పద్మ చెప్తూ ఉంటుంది. సూర్యప్రతాప్ మందారం వెళ్దాం పద అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, వెంటనే మందారం రాజుకు ఫోన్ చేసి ఇక అయ్యగారు ఒప్పుకున్నారు అని చెప్పేసి అంటుండగా, థ్యాంక్ యూ మందారం అని చెప్పేసి రూపను రాజు థ్యాంక్ చెప్తూ ఉంటారు. ఏం చేసినా మంచి చేస్తారు, ఆ మంచిలో నన్ను ఒక భాగాన్ని చేసుకుంటున్నారు అని చెప్పేసి మందారం ఉంటాను మందారం అని చెప్పేసి కాల్కి వచ్చేస్తా, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉంటాంలే అని చెప్పేసి రాజు అంట. నిజం తెలిసింది, ఆ నిజాన్ని బయట పెట్టడానికి వనభోజనం లాంటి స్టేజ్ కూడా నాకు దొరికిన భోజనాల్లో నా కడుపు మంట చల్లార్చుకుంటానని చెప్పేసి రేణుక అనుకుంటూ ఉంటుంది. రేపు పెద్దయ్య గారి దగ్గర రూప ప్రెగ్నెన్సీ కాదని ఎట్లా నిరూపించాను సంజు కావట్లేదని చెప్పేసి రేణుక ఆలోచిస్తుండగా, అదే సమయానికి గొర్రె మొగుడు వస్తాడు. రేణుక అని చెప్పేసి గొర్రె మొగుడు వచ్చి పిలుస్తుండగా, మనం మాట్లాడడానికి గురించి ఆలోచిస్తున్నావా, నువ్వెప్పుడొచ్చో గిడికి అని చెప్పేసి రేణుక కోపంగా అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళలే రేణుక, ఇక నీకోసం ఇక్కడే ఉంటున్నాను, గొర్రె మందలో ఉంటుంటే గొర్రెలన్నీ నన్ను కామెంట్ చేస్తుంది, నిన్ను గొర్రెలు కామెంట్ చేస్తున్నాయి ఏమని, పెళ్ళాన్ని గాలి కొదిలేసి ఇలా గొర్రెల మందలో తిరుగుతున్నావు, నీకు కొంచెమైనా బుద్ధుందని, కొన్ని గొర్రెలకు నాకు మధ్య చెడిందని ఇంకొన్ని గొర్రెలు విడాకులు తీసుకున్నామని చెప్పేసి ఇంకమన్ని గొర్రెలు అలా రకరకాల గొర్రెలు నన్ను కామెంట్ చేసి ఇబ్బంది పెడుతున్నాయి రేణుక అని చెప్పేసి ఇక రేణుక గొర్రె మొగుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక అన్ని గొర్రెలు వదిలిచి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అంటుండగా, నువ్వు వచ్చుడు కాదు నేను చంపేస్తాను, చచ్చిపోవాలా రేణుక, నువ్వు అలా అంటే ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది రేణుక అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు గొర్రె మొగుడు. చెప్పు రేణుక, నేను చచ్చిపోతే నువ్వు చాలా సంతోషంగా ఉంటావా, చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పేసి రేణుక ఇప్పుడే నీ కళ్ళ ముంగట చచ్చిపోతానని చెప్పేసి బిల్డింగ్ నుంచి కిందికి దూకేస్తాడు. అమ్మయ్య ఇప్పుడే ఒక పీడ వదిలిపోయింది అని చెప్పేసి రేణుక అనుకుంటాడు. దీంతో ఇక ఎప్పటికీ బాధ లేదు అమ్మయ్య అని చెప్పేసి వెళ్తుండగా ఒక్కసారిగా మళ్ళీ గొర్రె వచ్చి చూసేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి అలా మ్యా అని చెప్పేసి అంటుండగా రేణుక గొర్రెను చూసి షాక్ అయిపోతుంది. నేను సావలే అని చెప్పేసి అంటుండగా, చచ్చిపోవడానికి ఆలోచించాను కానీ భూలోకం నుంచి ప్రయాణిస్తుంటే ఒక చిన్న ఆలోచన తగిలింది, ఇది అనుమానం అని చెప్పేసి రేణుక అంటుండగా, నేను చచ్చిపోతే నాలాగా నిన్ను ఎవరు ప్రేమిస్తారు రేణుక, చచ్చిపోయిననుకో నీ బొట్టు గాజులు ఇవన్నీ చెడిపేస్తుంది, అది నేను భరించలేను రేణుక అంటుండగా గొర్రెను పట్టుకొని ఏడుస్తుంటుంది. కానీ గొర్రె మాత్రం కాలగంటూ ఉంటుంది. రేణుక నువ్వు హగ్ చేసుకుంటే రాతిశిలలా ఇలా ఉండబోతుంది అని చెప్పేసి గొర్రె అనుకుంటుంది. ఇలా నువ్వు నా హగ్ చేసుకుంటా అంటే రోజుకోసారి చచ్చి బ్రతికేవాడిని కదా, ఇక ఏంటి నేను ఇన్ని మాట్లాడలేవు అని చెప్పేసి అంటుండగా, నీతో మాట్లాడి వేస్ట్ అని చెప్పేసి రేణుక వెళ్తుండగా గొర్రె రేణుక రేణుక అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ.